హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. ఇప్పుడు మనము అమ్మలతో అందరితో కలిసేసి అంతాక్షరి ఆడబోతున్నాము. చక్కగా వాళ్ళు పాడేవాళ్ళు పాడతారు, వాళ్ళు ఆడేవాళ్ళు ఆడతారు. అందరూ రెడీయా లేరా? రెడీయా? ఎవరేం చెప్పట్లేరండి. సరే చెప్పండి. ఇప్పుడు ఎవరితో స్టార్ట్ చేద్దాం పాటలు? ఎవరు పాడతారు? అందరినీ ప్రిపేర్ అయ్యి రమ్మన్నాను. ప్రిపేర్ అయ్యి వచ్చారా? ఏ అమ్మకు? ఈ అమ్మకా? అమ్మ మీకు చాలా మస్తు వస్తాయట పాటలు. ఏమంటారు? వస్తాయమ్మ పాటలు? పాడతారా? ఫస్ట్ అయితే ఒక పని చేద్దాము. మీతో పాటు ఒక పాటతో స్టార్ట్ చేయండి మీరు ఫస్ట్. దాని తర్వాత మనము ఇచ్చేద్దాం. మీతో పాటు స్టార్ట్ చేసుకొని దాని తర్వాత మెల్లమెల్లగా వేరే వాళ్ళు కూడా పాడతారు. స్టార్ట్ చేస్తారా? పాడండి. వితౌట్ ప్రిపరేషన్. ఏం పాట పాడాలి? పాట వద్దులే, నీకు నచ్చిన పాట పాడండి. మా అన్న ఉన్నారు కదా, కన్నడం పాట పాడి ఆయన నేను ఇద్దరు గుడి పాడుకుంటాం. అదే సినిమా పాటలు, దేవుడి పాటలు, మీకు ఏది ఇంట్రెస్ట్ అది పాట. గట్టిగా పాడు. పెగిలిపోవాలి. హరి 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 యనరా ఓ నరుడా, హర 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 యనరా పామరుడా, హరి 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 యనరా. హరిని నామము మదిలో తలబురా, మదిలో తలచిన మన బాధకు తొలగురా, హరి 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 యనరా. శ్రీహరి అన్న మాధవుడేరా, శివ శివయన్న గౌరీపతిరా, దాసులకే దాసుడు మాధవుడు, కోరిన వరమిచ్చు భోలానాథుడు, దాసులకే దాసుడు మాధవుడు, కోరిన వరమిచ్చు భోలానాథుడు, హరి 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 అనరా ఓ నరుడా, హర 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 యనరా పామరుడా, హరి 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 యనరా. సూపర్గా పాడారు, చాలా బాగా పాడారు. పాట కూడా ఫస్ట్ టైం విన్నా నేను, చాలా బాగుంది. ఇప్పుడు అందరు కూడా మనసు విప్పి ఏదో ఒక పాట పాడండి, పాడుతూ ఉండాలి. మీకు నచ్చిన దేవుడి గురించే పాడొచ్చు, పర్వాలేదు, ఎవరైనా సరే. ఆంటీ కూడా చాలా బాగా పాడతారు. ఈ మధ్య చక్కగా చర్చికి వెళ్తుంటారు ఆంటీ. వెళ్ళినప్పుడల్లా చక్కటి పాటలు అక్కడ పాడతారు. దేవుడి మహిమ కలుగుగాక. పాడతారా? పాడతారా? ఏదో ఊపుతోటే పాడండి. మీరు పాడండి, నేను కూడా హమ్ చేస్తాను. తర్వాత మీరు నెక్స్ట్ చెప్పడమే కాదు. ఏంటి రాదు ప్రిపేర్ అయ్యారు సుజాత గారు? మంగళారతి పాడండి. ఏదైనా సరే పాడండి, గట్టిగా పాడండి. నేను వస్తుంది ధైర్యం, అదే వస్తుంది పాడుతూ ఉంటే. ఇదప్పుడు అరుస్తావు, గొంతు కాస్త పెద్దగాని అందులో వినపడాలి. మాకే వినపట్టాలి, వాకిలు దాటాలా. శక్తికి మూలాధారం శివానంద జగదంబ మాతా నిన్నే నమ్మి
ఓకే, బాగా పాడారు. అమ్మ చప్పట్లు కొట్టి మనల్ని కొట్టని తలకి తల చప్పట్లు కొట్టుకుంటున్నారు. ఓకే ఓకే నాన్న, ఒక్క పాట పాడండి, మీకు నచ్చింది ఏదో ఒకటి ఉంటుంది కదా. సరే అమ్మా, ఏదో ఒకటి పాడండి. కన్నడ పాడండి, కన్నడ వస్తే కన్నడ పాడండి. ఇంకా గట్టిగా. భూయల్లు నీని ఎల్లెల్లు నీని నన్నల్లు నీని బాణల్లు నీని భూయల్లు నీని. గుడ్, బాగుంది, కన్నడ పాట పాడారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు పాడతారు? ఉండు, అమ్మ పాడుతుంది. ఉండు, ఒక్కొక్కరు. ఈ అమ్మ పాడతారా? పాడండి అమ్మ, ఇద్దరు కలిసి పాడండి. పోనీ వచ్చినట్టు పాడండి. ఏదో ఒకటి చేయాలి కదా, పాట పాడాలో డాన్స్ చేయాలో ఏదో ఒకటి చేయాలి. వచ్చాక అమ్మ మీ బిడ్డకి చెప్పండి. మీరు పాడతారా? పాడండి అమ్మా. ఇదేంటి అందరు డల్గా కూర్చుంటే ఏం బాగుంటుంది? పాడండి అమ్మా. సరే, అందరు కలిసి ఒక పాట పాడండి. ఆవిడని పిలిచుంటే చక్కగా పాడేవాళ్ళు, కానీ ఆవిడని తీసుకొస్తే వస్తా అన్నారు. ఎందుకులే లిఫ్ట్ లేదని నేను ఇబ్బంది ఎందుకు పెట్టడం తెలియదు. నేను వస్తానని అన్నారు ఆవిడ, ప్రమిళ గారు. ఇంకో పాట పాడండి మీరు. ఎవరు పాడండి. ఊపు రావట్లేదు, ఏం రావట్లేదు. డాన్స్ చేయండి మీరు కూడా. లక్ష్మీ వారమ్మ, అదా లక్ష్మీ వారం బుక్లో ఉంది. మనసారా నిన్ను కొలచి హారతులీరమ్మ. పాడండి. లక్ష్మీ వారం దీంతో డబ్బా అంత లేదు కానీ మీరే పాడాలి, వీళ్ళని మీరే లీడ్ చేయాలి. మీరే లీడింగ్ మీరే చేయాల్సింది. పాడండి మీరే. గల్లు గల్లున జాంకారము చేసే గజ్జలు ఇమ్మని అడిగితినా, ధనలక్ష్మిని నడుమున ఉన్న గంటలో దానములడిగితినా, అందముగాని పండిటనున్న బంగారం కీలడిగితినా, అమని సొమ్ములడిగితినా, తల్లిని సొమ్ములడిగితినా, మోక్షములియ లక్ష్మీని మోహపు చంద్రుడి, సాక్షాత్కరముగ సకల జనులకు లక్షణమైన లక్ష్మివి నీవే, మోక్షములియ లక్ష్మీని మోహపు చంద్రుడి, శ్రీకంఠ సగరలు రాగిడి బిళ్ళ లోకమాత నిన్నడిగితిన, ఖ్యాతిగా చెక్కిన వజ్రలు ఖ్యాతి జడ కుర్చులు నిన్నడిగితిన, మల్లెలు మొల్లలు విరచామంతు సన్న విరులు నిన్నడిగితిన, మల్లె విరులు నిన్నడిగితిన, జాజి విరులు నిన్నడిగితిన, మోక్షములియ లక్ష్మీని మోహపు చంద్రుడి, కంఠమందున మెరిసే లక్ష్మి పటానిగులు నిన్నడిగితిన, కలియవత్తుల బంగారు కొలికలు కంటెలు ఇమ్మని అడిగితిన, గరుడ వాహన లకి దంపతులు రక్కున రమ్మని అడిగితిని, ఎలకాలమునే నమ్మినాను కసి రక్షించమని అడిగితిని, తల్లి రక్షించమని అడిగితిని, దేవి రక్షించమని అడిగితిని, మోక్షములియ లక్ష్మీని మోహపు చంద్రుని గుడి. చాలా 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 బాగుందండి, చాలా చక్కగా పాడారు. ఈ పాట విని లక్ష్మీదేవి ఇక్కడ వచ్చి కూర్చుంటారు, అంత బాగా పాడారు.
మళ్ళీ ఇక్కడ ఉన్న లక్ష్ములు వేరే లక్ష్ములు పాడట్లేదేంటి? ఇద్దరు అదే కంప్లైంట్. 4 లక్ష్ములు ఉన్నారు. ఈ అమ్మతో ఎలా పాడించాలి నాకు తెలుసు. అక్క నిన్న పాడారు, గుర్తు మర్చిపోయారు. గీత గాయత్రి అక్క చెప్పాను కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ అక్కకు పాటలు వచ్చు కానీ, ఇగో ఈ చిన్న అక్కకు ఈ పెద్ద అక్కకు ఇద్దరికి పాటలు వచ్చు కానీ పాడట్లేరు ఫ్రెండ్స్. ఆ పాట ఉంది కదా. పాడండి యేసు వల్ల ధైర్యం తగ్గిపోయింది. మీరు చిన్న పాడితే కుదరదు. అగో ఇప్పుడు ఎట్లా పెద్ద వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఏమైనా గట్టిగా అరవాలన్నా, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా పెద్ద గొంతులో మాట్లాడుతుంది. పాట పాడు అంటే సన్నగా ఇచ్చేస్తుంది. పాడతారా? ఎవరన్నా రావాలి, నేను వెళ్ళానా? ఇది పట్టుకోవాలి మళ్ళీ ఎవరన్నా ఎలా కరెక్ట్గా పట్టుకోవాలి. రెండో ఫ్లోర్ వేదవతిని చెప్పనండి ఇక్కడికి వస్తారు. అందుకే వేదవతితో పాటు రమ్మనండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక అమ్మమ్మ కూడా వచ్చారు. ఫ్రెండ్స్ పాటలు పాడుతున్నారు అని తెలిసేసరికి లిఫ్ట్ లేదు, 2 ఫ్లోర్లు ఎక్కొచ్చారు. వద్దు వద్దు అంటున్నా, వినకుండా లేదు. పాటలు పాడుతుంటే నేను లేకపోతే ఎట్లాగా అని ఆవిడ వచ్చారు ఫ్రెండ్స్. సో ఆవిడని వెళ్ళి తీసుకురావడం అయింది. అమ్మ దమ్మొస్తుందా? అక్కడ కొంచెం ఇక్కడ దమ్ము తీసుకోండి. మంచినీళ్ళు మేరీ మాతా మేరీ మాతా కరుణించు మేరీ మాతా శరణించు మేరీ మాతా శరణించు మేరీ మాతా పరిశుద్ధ మహిమా అక్కని పిలవండి. మహిమా ప్రభు యేసునాథు కృపచే మా భూమికి కలుగు రక్ష కరుణించు మేరీ మాతా శరణించు మేరీ మాతా శరణించు మేరీ మాతా నిదారి చేరి పరిహాసమాయ బ్రతుకు గురిలేని దారి చేరి పరిహాసమాయ బ్రతుకు క్షణమైన శాంతి లేదే దిన దినము శోధనాయే కరుణించు మేరీ మాతా శరణించు మేరీ మాతా
చాలా బాగా పాడారు, అందరూ పాడారు. ఫేమస్ సాంగ్. ఆ పాట లోపల సావిత్రి గారిని ఎన్టీ రామారావు యాక్షన్ చూడాలి. ఎక్సలెంట్ యాక్షన్. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో సుశీల గారికి, జానకమ్మ గారికి, జిక్కి గారికి, లీల గారికి తీసిపోయే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఓకే, లేటెస్ట్ గా అనుకుంటే శ్రేయా ఘోషల్, ఇంకెవరున్నారు, రమ్య బేరన, సునీత, ఇంకా ఇంకెవరబ్బా, శైలజ, ఎస్పి శైలజ గారు. వాళ్ళెవ్వరు కూడా తీసిపోయే వాళ్ళు ఇక్కడ లేరు. అందరూ సూపర్ గా పాడేవాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. చిత్రమ్మ, చిత్రమ్మని మర్చిపోతాయి. ఇప్పుడు మీరు ఇప్పుడు గొంతు బాగుంది, నేను ఏమనుకున్నాను. చాలా బాగా పాడతారు. అమ్మ పాడండి, పాడండి అమ్మా, సిగ్గుపడకండి అమ్మా. పాటనే కోరా, ఇంకేం అడగలేదు. పాడు. నా స్వామి నేనుండేది నేలపై. కలే భాగనీవా నీవు నాలో సదా నిల్పనీవా. ఏడు కొండలపైన వీరైన స్వామి నాపై దయ చూపవా నా స్వామి నీవుండేదా కొండపై. నా స్వామి నేనుండేది నేలపై. ఏ పూల పూజింతును. క్లాప్స్ గట్టిగా. ఏంటి ఇదే నా బలము? రొట్టెలు తినలేదా ఎవరు? రెండు చపాతీలు తిన్నాం అంతే. అంతేనా? అయ్యో, అయితే హార్లిక్స్ పాలు తాగాలి. ప్రాక్టీస్ లేదే పాడలేము. అది అందరికి చెప్పాలి, పాటలు పాడాలి. చెప్పారమ్మా పాపం, చెప్పాను. నేను సీరియస్ గా అనుకోలేదు. కాదు, 6ంటికి అని చెప్పాను. హాయ్ చెప్పండి. మాకు లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా రంగబాబుకి అన్ని లైకులు కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆయన ఎప్పుడు నవ్వుతూ ఇట్లాగే మన అందరితో ఆరోగ్యంగా ఆరోగ్యంగా తిరుగుతూ ఉండాలి. అది కాదు, ప్రేక్షకుల్ని మనం కోరుకోవాలి అని. మీరేం చెప్పరా? లైక్ సబ్స్క్రైబ్ ఏంటి? లైక్ చేయండి అనండి, లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి అనండి అమ్మా. మాకు రాదండి. మీ ఫ్యాన్స్ మాకు లైక్ చేస్తారేమో. నాకు రాదు, నేనేం చెప్పుకుంటా. అమ్మ మీరు చెప్పండి అమ్మ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా రంగనాథ్ దరూరి ఛానల్ని అని చెప్పండి. రంగనాథ్ దరూరి వ్లాగ్స్. వ్లాగ్స్ VLOGS. వ్లాగ్స్ అంటే వీడియో లాగ్. GLO ఎస్ VLOGS వ్లాగ్స్. చెప్పండి. ఇప్పుడు ఏమన్నా వచ్చినాయి అసలు లైకింగ్? మా రంగనాథ్ గారి గ్లాఫ్ గురించి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే. మధ్యలో ఏమన్నా ఉన్నా కూడా అమ్మ మీరు చెప్పండి. చెప్పండి. రంగనాథ్ దరూరి గారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వావ్. నాన్న మీరు చెప్పండి. రంగనాథ్ దరూరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు చెప్పండి అమ్మా. రంగనాథ్ దరూరి ఛానల్. రంగనాథ్ సార్ గారికి రంగనాథ్ దరూరి రంగనాథ్ దరూరి గారు ఆరోగ్యంగా అయ్యో అవన్నీ వద్దమ్మా, నా బర్త్డే కాదు. బర్త్డేకి చెప్పండి అవన్నీ వస్తుంది. అమ్మ పాడతారా? 24. ఎందుకు చేస్తుంది? ఒక్క నిమిషం. పాడతారా? ఏమో పాడతారు? తమిళ గారా? తర్వాత మీరు పాడండి. ముగ్గురు కూర్చో అక్కడ కూర్చుంటే ఫోటోలో చాలా బాగుంది. అందరు కలిసి చాలా బాగా పాడారు పాట. ఇది నటరాజు మీద పాడుతా అన్నారు కదా. కైలాసంలో తాండవమాడే నటరాజా ఓ నటరాజా, అదే పాటనా? పాడండి. మీరజాల గలడా వచ్చా అని అడుగుతున్నారు. మీర కాదు, మీరా.
నయానతి వ్రత విధాన మహిమన్ సత్యావతి. నటన సూత్రధారి మురారి. అనుకుంటాడు మధ్యలో ఆపుతాడు, మళ్ళీ చివరి అందిస్తాడు. మొదట మళ్ళీ మీరు మర్చిపోయినప్పుడు నేనున్నానని ఉంటాను అంతే. తప్పిపోయిన వాళ్ళకి నేనున్నానని ఇస్తుంటాడు ఆయన. కానీ ఇది ఏ పర్పస్ చెప్తున్నారు? ఇది పర్పస్ ఏం లేదు, జస్ట్ మన హోము నలుగురికి ఒకటి ఉన్నది. ఇక్కడ అందరూ చక్కగా కలిసిమెలిసి ఉంటారు. ఇక్కడ హోమ్లో ఏమేమి జరుగుతుంటాయి యాక్టివిటీస్ అన్న ఉద్దేశంలో తీసే వీడియో అంతే. దీన్ని అంటే జస్ట్ సరదాగా తీసుకునే వీడియో. ఎవరిదన్నా వాళ్ళ వెళ్తున్నారు చెప్పండి, బాయ్ చేయండి. నవభావ బంధురంగున కనక సభయుగడు ఆనంద నటరాజేను. కైలాసంబున తొలి మునులను కొలించి తాళ మృదంగ వీణా మృదురవములు వెండై తెలగజమునులకు మోదంబై నటరాజేను. అష్టదిశలు బడి బడంగ దేశుని శిరమదర జగమదర గంగా జలములు దేవగణము కొనియాడ ఈశ్వరుడే గోపాలకిషుడు వాడ పణియాడ పడిచరమాడ తుంటౌయని పదములనిచ్చిదిలని నటరాజేను. నవభావ బంధురంబున కనక సభయుకడు ఆనంద నటరాజేను. చాలా బాగుంది, ఎక్సలెంట్. చందన చేసిత నీల కళే జరా జరా జల్దీ జల్దీ గానా. చందన చేసిత నీల కళే భర ప్రీత వసన జనమణి కుండల మండిత గండయుగ స్మిత సాలి హరితముగ్ధవజోని కరే విలాసిని విలసతి కేడి పరే కాపిరిలాసరిలోల విలోచన కేరళ జనిత మనోజం మధుసూదన వదన సరోజం జాయతి ముక్తవజూరజితం మధుసూదన వదన సరోజం హరిజిత ముక్తవజోని కరే విలాసిని విలసతి కేళి పరే शिक्षति कामपि चुम्बति कामपि रमयति कामपि रामम् पश्यत संस्मितचारुजनाम् अपराधनु गच्छति वामा हरिरिकमुक्तवधोनिकरे विलासिनि विलसति केळि परे
ಚಂದನ ಚರ್ಚಿತ ನೀಲಕಂಠೇ ಹರ ಪೀತವಸನವನ ಮಾರಿ. వెరీ నైస్. చాలా బాగా పాడారు ఇద్దరు కలిసేసి. ఒక ఊపు ఊపారు పాటని. బాగా పాడతారు, నేర్చుకున్న వాళ్ళు కదా నాన్న. మీరు బాగా పాడారు, ఇద్దరు బాగా పాడారు. కొంచెం ఫాస్ట్ బీట్లో పాడితే ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పారు అంతే. పదమణి నడగగుణ పదుగురెగుట పాడనా నేనే పదుగురెగుట పాడనా పాడమణి నడగగుణ పదుగురెగుట పాడనా మొదల మాటున పొంచి పొంచి ఎదలు దోచిన వేణుగానము. పొంచి పొంచి ఎదలు దోచిన వేణుగానము. పొలకబోసిన రాగసుధకు మొలకలెత్తిన లలిత గీతి. పాడమని నన్నడగవగున పరువెదుట పాడనా. అల్లరి తెలిసినంతగా వలపు తెలియని గోపకాంతలు. చిలిపి అల్లరి తెలిసినంతగా వలపు తెలియని గోపకాంతలు. హృదయాలు పొందిన మధుర గీతి. పాడమని నన్నడగతగున పదుగురెదుట పాడనా. ఎవరు లేని యమునా తటిని ఎక్కడో ఏకాంతమందున. ఎవరు 2 సార్లు అది. ఎవరు లేని యమునా తటిలో ఎక్కడో ఏకాంతమందున. నేను నీవై నీవు నేనై. నేను నీవై నీవు నేనై పరవశించిన ప్రణయ గీతి. పాడమని నన్నడగతగున పదుగురెదుట పాడనా నేనే పదుగురెదుట పాడనా. భానుమతిదా ఇది? కాదు. తవ దీనా రాధా సారి రహే తవ దీనా రాధా సారి రహే తవ దీనా. చందన కిరణ మనో ఇందతికే తమధీరం. రాల నిలయ మిలనే నగరనివా. రాల నిలయ మిలనే నగరనివా. కలయతి మలయా సమీరం. సావిలహే తవ దీనా ప్రతిపద నిగమతి నిగజతి మాధవ నిగజతి మాధవ నిగజతి మాధవ. తవ చరణే పతితాగం జై విముఖీ మయి కపతి సుధానిధి. రపితనుతే తనుదాగం సావిలహే తవ దీనా. కృష్ణ
तव विरहे वीणा పాడండి. కోతి బావకు పెళ్ళంట కోవిల తోట విడిదంట కోవిల తోట విడిదంట కోతి బావకు పెళ్ళంట కోవిల తోట విడిదంట కోవిల తోట విడిదంట మళ్ళీ మాలకి వస్తారా మాలికలల్లి చేస్తారా జంటి జాతి చేమంతి బంతులు కట్టి తెస్తారా బంతులు కట్టి తెస్తారా పెళ్ళికి మీరు వస్తారా పేరంటానికి వస్తారా Action. పెళ్ళికి Action. యాక్షన్ చేస్తూ పాడండి. మీరు వస్తారా పేరంటానికి వస్తారా పందిరి వేస్తాము ముందర ముగ్గులు పెడతాము పందిరి కింద పెళ్లి వారికి విందులు చేస్తాము విందులు చేస్తాము. బాకా బాజా డోలు సన్నాయి బాకా బాజా డోలు సన్నాయి బాకా బాజా డోలు సన్నాయి తాళాలిడతాము తప్పటి మేళాలిడతాము తప్పటి మేళాలిడతాము కోతి బావకు పెళ్ళంట కోవిల తోట విడిదంట కోవిల తోట విడిదంట అందాల మా బావగారికి గంధాలు పూసి ఓ గారాల మా బావ మెడలో హారాలు వేసి మన బర్త్డే రోజు బావకి చుడాయి పెడతాము ఓ పందిరి కింద పెళ్లి వారికి విందులు చేస్తాము మంచి విందులు చేస్తాము కోతి బావకు పెళ్ళంట కోవిల తోట విడిదంట కోవిల తోట విడిదంట నీవు రక్షింపకున్నాను రక్షకులెవరయ్యా రామచంద్ర సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము రామచంద్ర ఆ పతకమునకు పట్టే 10,000 వరక పతకమునకు పట్టే 10,000 వరకాలు రామచంద్ర ఇక్ష్వాకుల తిలుక లక్ష్మణుడికి ఇక్ష్వాకుల తిలుక లక్ష్మణునకు చేయిస్తే ముత్యాల హారము లక్ష్మణునకు చేయిస్తే ముత్యాల హారము రామచంద్ర హారమునకు బట్టే 10,000 వరహాలు రామచంద్ర భరతునకు చేయిస్తే బంగారు మొలతాడు భరతునకు చేయిస్తే బంగారు మొలతాడు రామచంద్ర తాటికి బట్టెను 10,000 వరహాలు రామచంద్ర శత్రుఘ్నకు చేయిస్తే పచాల పతకము రామచంద్ర ఆ పతకమునకు బట్టే 10,000 వరహాలు రామచంద్ర కలికి దురాయినికు కొలుపుగా చేయిస్తే కలికి దురాయినికు కొలుపుగా చేయిస్తే రామచంద్ర కలికితురాయి అంటే నీవు కలికి కిరీటం అంతే ఆ. కలికి తురాయి నీకు పొదుపుగా చేయిస్తే రామచంద్ర మంచినీళ్ళు అమ్మ నీవు ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర నీ తండ్రి దశరథ మహారాజు పంపేలా
రామచంద్ర లేక మీ మామ జనక మహారాజు పంపేన రామచంద్ర అబ్బా తిట్టి తినని ఆయాస పడమాకు అబ్బా తిట్టి తినని ఆయాస పడమాకు రామచంద్ర ఈ దెబ్బల కోరలేక నిన్ను తిట్టి తినయ్యా రామచంద్ర. చాలా చాలా బాగుంది, కళ్ళకు కట్టినట్టుంది మాకైతే. రామాయణం మంచినీళ్ళు ముగ్గురేసుకుంటూ పడుకుంటాను ఇవన్నీ. లేవే సీతమ్మ మాయమ్మ ముద్దుల గుమ్మ లేవే బంగారు బొమ్మ లేవే లేచి శ్రీరాముడిని లేపుము వేళాయే లేవాకున్నా వెంక లేవే తెల్లవార వచ్చేను. అది 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 మేల్కొలుపు పాట. ఏదో పాడతారు. ఇప్పుడు నెక్స్ట్ టైం పాడదాం. ఒక పెద్ద క్లాప్స్ అందరికీ, పాడిన వాళ్లకు, విన్న వాళ్లకు, శ్రోతలకు, పాడిన వాళ్లకు అందరికీ క్లాప్స్. कहना कभी अलविदा ना कहना प्यार करते करते हम तुम कहीं खो जाएंगे इन्हीं बहारों के आंचल में थक के सो जाएंगे प्यार करते करते हम तुम कहीं खो जाएंगे इन्हीं बहारों के आंचल में तक के सो जाएंगे सपनों को फिर भी तुम यूं ही सजाते रहना सपनों को तुम यूं ही सजाते रहना कभी अलविदा ना कहना गाओ सब कभी अलविदा ना कहना चलते चलते गीत याद रखना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना बीच राह में दिल भर बिछुड़ जाए न कहीं मगर और सुन सी लगती है जीवन की ये डगर बीच राह में दिल भर बिछुड़ जाए न कहीं मगर और सुन सी लगती है जीवन की ये डगर हम लौट आएंगे तुम यूं ही बुलाते रहना हम लौट आएंगे तुम यूं ही बुलाते रहना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना चलते चलते मेरे ये गीत याद रखना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना సూపర్ 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 సూపర్. ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ చూశారు కదా, ఇంతసేపు వీళ్ళు చక్కగా రకరకాల పాటలు పాడేసి రకరకాలుగా యాక్షన్లు చేసుకుంటూ పాత పాత మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ అందరూ చక్కగా పాటలు పాడారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. లాస్ట్లో కోతి బాబు పాట నా ఫేవరెట్. అయితే ఒకసారి మళ్ళీ ప్లాన్ గా అందరం ఈసారి పాటలతో యాక్షన్లు చేస్తూ పాడాలి. మరి నా బర్త్డే అలా గ్రాండ్ గా చేయాలి, మీరు యాక్షన్ చేస్తూ. ఫ్రెండ్స్ ఒకసారి వేదవతి గారు వీళ్ళందరూ పాడుతున్నప్పుడు వేదవతి గారు ఉంటే నోరు కదిలిస్తున్నారు, నేను గమనించాను. నెక్స్ట్ టైం అలా కాకుండా తనే పాడాలి ఫ్రెండ్స్. డాన్స్ చేయాలి వేదవతి గారు, సుజాత గారు, వేదవతి గారు డాన్స్ చేయాలి. తప్పకుండా ఇస్తా ప్రైజు.
అరుణ వస్తుంది అందరూ ఐశ్వర్యంగా ఆ. అందరినీ ఇట్లా చూసుకుంటూ ఆ. మా అందరినీ సంతోషపెట్టి బర్త్డేకి నేను సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థన. అంతేనా? ఓకే ఓకే మళ్ళీ కాదు బర్త్డేకి పెద్ద ఫంక్షన్ చేద్దాం. ఫ్రెండ్స్ ఈ టైం తోటి ఈ సమావేశాన్ని ముగిస్తున్నాము. మళ్ళీ ఇంకొక కొత్త వీడియో ఎగ్జైటింగ్ వీడియోతో మళ్ళీ ముందు వస్తాం ఫ్రెండ్స్. అప్పటి వరకు గుడ్ నైట్. మళ్ళీ ఒకసారి రంగనాథ్ దరూరి వ్లాగ్స్ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ తర్వాత కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అదే బాయ్ చెప్పండి అందరూ. అదే.